నా చీకటి నిండిన బ్రతుకున వెలుగు నింపినవు, నా తోడు నీడవయ్యి ఏడడుగులేసినవు, నా ఆశల పల్లకి మోసిన నీడవయ్యినవు, ఏ దేవుడు కలిపిండో పేగు బంధమయ్యినవు, నన్ను తాళి గట్టి ఏలుకున్న రమేశ, నీ కాలు దొక్కి ఆలినైతి రమేశ, రమేశ రమేశ ముద్దుల రమేశ, చింతకు రావయ్యా తీసుకుపోవయ్యా, రమేశ ముద్దుల రమేశ, చింతకు రావయ్యా తీసుకుపోవయ్యా. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, తన కోసం రాసుకున్నాను అనమాట. సిరి ట్యూన్స్ ఛానల్లో పాడాను అనమాట. మీ హస్బెండ్ అంటే మీకు ఎంత ప్రేమ, ఇంత మంచిగా ఇంత పాట రూపంలో తెలియజేశారు. సో మీ హస్బెండ్ చాలా అదృష్టవంతుడు అనుకోవాలి. సో మీకు మ్యారేజ్ అయింది కదా, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్. అంటే లవ్ కమ్ అరేంజ్, అరేంజ్ చేసుకొని లవ్ చేసుకొని ఇంట్లో ఒప్పించి ఇష్టపడి చేసుకున్నాం అనమాట. అంటే తను మొక్కుకున్నాడు అనమాట, అంటే రెండు ఫ్యామిలీస్ ఒప్పుకుంటే తిరుపతిలో చేసుకుంటాము అని చెప్పేసి ఆ పుణ్యక్షేత్రంలో జరిగింది అనమాట. రెండు ఫ్యామిలీస్ దేవుడి దైవాలు ఒప్పుకున్నాయి, మంచిగా జరిగింది. హ్యాపీ లైఫ్ ఇప్పుడు. ఓకే, సో మంచి సపోర్టింగ్ లవ్ కమ్ అరేంజ్ చేసుకొని ఇద్దరు లైఫ్ లీడ్ చేస్తున్నారు. నాకు ఇద్దరు ఆడపిల్లలే అనమాట. ప్రెసెంట్ అయితే చిన్న ఫ్యామిలీ, చాలా బాగుంది. సో వాళ్ళకి కూడా సింగర్స్ చేయాలనే థాట్ ఏదైనా ఉందా? అంటే సింగింగ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. మా చిన్న పాపకి అయితే చాలా, అంటే నేనైనా పాడుతూ మర్చిపోతా గానీ తను చెప్పేస్తుంది అనమాట, మమ్మీ ఇక్కడ ఇది వస్తుంది. వాళ్ళు మనకంటే చాలా షార్ప్. మా చిన్న పాపకి చాలా ఇంట్రెస్ట్ సాంగ్స్ అంటే, తనకి సంగీతం నేర్పించాలని అనుకుంటున్నాను. ఇంకా చూస్తా, సపోర్ట్ చేస్తాను తనకైతే. సో మీది లవ్ కమ్ అరేంజా? సేమ్ లవ్ కమ్ అరేంజ్. ఓకే, లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు అనమాట. అంటే లైక్ మీకు పిల్లలు ఉన్నారా? లేదక్క. మీ హస్బెండ్ మంచిగా సపోర్ట్ చేస్తారా? చాలా బాగా సపోర్ట్ చేశాడు. తను కూడా సింగరే. సింగర్ నే. మూవీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం మా బావకి. ఓకే, అంటే మా మేన పాడారా ఏదైనా మూవీలో? మూవీలో పాడలేదు, కాకపోతే మూవీ సాంగ్స్ బాగా ఇష్టపడుతుంటారు, కవర్ సాంగ్స్ అలా చేసుకుంటారు. సో మీ హస్బెండ్ కూడా ఫోక్ సాంగ్స్ పాడుతుంటారా? పాడతాడు. ఓకే, అందరు మంచిగా ఫోక్ సాంగ్స్ చూసుకొని మంచిగా చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే బేసిక్ గా ఇలాంటి జర్నీస్ ఏదైనా ఉంటే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ప్రాబ్లమ్స్, తర్వాత సక్సెస్ వస్తుంది. కాకపోతే మీరు లక్కీ అన్నమాట, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ సపోర్ట్ చేయడం, ఇటు హస్బెండ్ సపోర్ట్ చేయడం, మంచి లైఫ్ లీడ్ చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. యాక్చువల్ గా అయితే ఈ ఫీల్డ్ అనేది కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. అంటే మ్యారీడ్ చాలా మంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఏదేమైనా కూడా మనం ప్రవర్తించే విధానంని బట్టే ఎదుటోళ్ళు మనకి అది చేస్తారనమాట. సో మనం మంచిగా ఉండి మంచిగా మాట్లాడితే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు, బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇదైతే నేను నమ్ముతాను. ఓకే, సో చాలాసేపు అయింది కదా నించొని ఉన్నాం, కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. సో మీరు కూడా మీ హస్బెండ్ కోసం ఏదైనా సాంగ్ డెడికేట్ చేస్తూ పాడండి. ఓకే అక్క. సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నదో, సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నదో, సిరిమోము నా బావ సీనయ్య ఏడంటూ నన్ను నీలదీస్తున్నదో, సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నదో, గాజులన్నీ గల్లు అనుకుంటూ నన్ను చూసి ఘోరంగా దిగుతున్నాయో, గాలి గచ్చకేమయ్యిందో గారంగా బట్టి గగ్గోలే ఉడుతున్నదో, అందుకుందామంటే అందేలన్నీ ఇంకా అల్లారు ఉడుతున్నాయో, సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నదో, నా కొంగుకేమయ్యిందో కోరికతో నాతో కొట్లాట పెడుతున్నాయో, నా సింగుకేమయ్యిందో సిరిగాలి వీస్తుంటే పైకి గర చూస్తున్నాయో,
సిన్నంగా నా సేత పట్టుకుందామంటే సీదరిస్తా ఉన్నాయో సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో నా ఎదపైన రాలేటి నందాల మేళ నన్ను పిలుసుకుంటున్నాయో సిరిమాము నా బావ సీనయ్య ఏడంటూ నన్ను నిలదీస్తున్నదో సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో నా ఎదపైన రాలేటి గంధాల మేళ నన్ను పిలుసుకుంటున్నదో. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. అంటే లైక్ ఇద్దరు మంచిగా మీ హస్బెండ్స్ కి ఒక్కొక్క సాంగ్ డెడికేట్ చేస్తూ చాలా బాగా పాడారు. సో మీకు ఎప్పుడైనా మూవీస్ లో పాడాలి అనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే మేము కూడా ఇప్పుడు మంగ్లీ గారు మంచిగా సాంగ్స్ పాడి ఫేమస్ అయిపోయారు కదా, అలా మీకేమన్నా పాడాలనే ఇంట్రెస్ట్ ఉందా? ఉంటది అక్క, ఎందుకు ఉండదు? అంటే ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నాము. అంటే మన సాంగ్స్ నచ్చితే తీసుకుంటారు. మనం సాంగ్స్ పాడుతూ పాడుతూ వెళ్తుంటే ఇప్పుడు మంగ్లీ అక్క అయినా కూడా అంతే, సాంగ్స్ పాడుతూ తన వాయిస్ కానీ అందరికి నచ్చి తీసుకున్నారు. అట్లా అక్కలాగా మేము ఎదగాలని అనుకుంటున్నాం. ఈ సింగింగ్ అనే కాకుండా అంటే సాంగ్ లిరిక్స్ రాయడం అలాంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా మీకు? లిరిక్స్ రాయడం అంటే, పాడడం అంటే ఒక సాంగ్ విని తొందరగా నేర్చుకుంటాం కానీ రాయడానికి చాలా టైం పడుతుంది అక్క. అంటే ఎవరికైనా కొందరికి రెండు టాలెంట్లు ఉంటాయి, పాడగలిగే టాలెంట్ ఉంటది, రాయగలిగే టాలెంట్ ఉంటది. కాకపోతే రాయడం కొంచెం రాస్తాను, నేను కూడా మా అమ్మ కోసం ఒక సాంగ్ రాశాను. కాకపోతే రాయడానికి చాలా టైం పడుతుంది అక్క. కానీ పాట మాత్రం ఏదైనా పాట నచ్చితే వినంగానే నేర్చుకుంటా. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం మళ్ళీ. సో సాంగ్ ఇక్కడ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది అక్క. ఈ వాతావరణాన్ని చూస్తుంటే మాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఓకే, రెడీ అక్క? రెడీ, పాడండి. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. తెల్లవారి కోడి కూత, కోయిలమ్మ తేనె పాట, మంచు పూల గోగు తోట, ఏరువాక ఎంకి పాట. ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు, సెలయేటి పరుగులు, గోదారి మురకలు, చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. సూపర్, మీరు పాడుతుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగా పాడుతున్నారు ఇద్దరు కలిసి. ఓకే, సో మీరిద్దరు ఇంత మంచి సాంగ్స్ పాడుతున్నారు కదా, మీరిద్దరు ఫ్రెండ్సా? అంటే లైక్ ఫ్రెండ్సా, రిలేటివ్స్? సింగింగ్ లోనే ఫ్రెండ్స్ అయినాం. అయితే మేము ఒక చిన్న షో ద్వారా కలుసుకున్నాం అనమాట. నీ పదం నా పదం జానపదం, అదేనా? కాదు, మా ఊరి జానపదం, సారీనా, మా ఊరి జానపదం అనే ఛానల్ ద్వారా మేము కలుసుకున్నాము. అక్కడ అలాగే సింగింగ్ కాంపిటీషన్ పెట్టాను అనమాట. సో అందులో నేను ఫస్ట్, తను సెకండ్ వచ్చింది అనమాట. అట్లా పరిచయం ఏర్పడింది. ఆ షో నుంచే ఎక్కువ పరిచయం అనమాట. మాకు ఎక్కడ ఏ సాంగ్స్ ఉన్నా కూడా మంచి అండర్స్టాండింగ్ తోటి మేము చేసుకుంటాం. అంటే మాకు ఇలాంటి ఈగోస్ ఇలాంటివి ఏముండే, ఎందుకంటే ఎట్లా అంటే తనకు చెప్తే తనకు ఎక్కువ అవకాశాలు వస్తాయేమో అన్నట్టు ఉంటది, కానీ మాకు అట్లా ఏముండదు. అందరం ముందుకెళ్ళాలి, అందరం ఒక మంచి స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక. అంటే ఒక్కసారి కూడా ఏమనిపించలేదా? ఎందుకంటే మాకు అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఏంటంటే కలిసి చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. తనకే అవకాశం ఉన్నా నాకే అవకాశం ఉన్నా తను చెప్తుంది, తనకే అవకాశం ఉన్నా నేను చెప్తాను అనమాట. ఒకే స్టూడియోలో కూడా చాలా సాంగ్స్ వాడాం అనమాట. అట్లా